జగ్గు ఇంక తెల్లారలేదా? ఇంకా దేవుడికి దానం పెట్టి దేవుడికి స్వామి సంబంధించి జగ్గు ఇక్కడ నుంచి దానం ఇక్కడ నుంచి దానం పెట్టి స్వామి సంవత్సరం ఇంకా హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే నిజంగా ఎంత లేట్గా లేసానంటే తక్కువ 7 అవుతుందండి. నేను లేచేటప్పటికి చాలా బద్ధకంగా అనిపించి లేగాలనిపించలేదు. ఎప్పుడు కూడా నేనే చెప్తాను, బద్ధకంగా ఉండకూడదు, బద్ధకం ఉంటే దరిద్రం ఉన్నట్టే అనేసి. ఈరోజు ఎందుకో కానీ అస్సలు లేకపోతే అవ్వలేదండి. కరెక్ట్గా తక్కువ 7ంటికి లేసాను. అమ్మ అయితే అన్ని పనులు చేసేసుకుంది. నేను ఇంకా లేచి బ్రష్ చేసి ఇంకా కొంచెం రెడీ అవ్వానండి, అంతే. మనకి బద్ధకంగా ఉందని పనులు అయితే ఆగిపోవు కదండి. పనులు మనం బద్ధకంగా ఉందని కూర్చుంటే పనులు కూడా అలాగే కూర్చుంటాయి. మనం లెగిసి బద్ధకంగా ఉన్నా కూడా పనులు అలాగైతే చేసుకోవాలి. ఇంకా నేనైతే మా అమ్మాయి కూడా ఇప్పుడే లేచిందండి. ఇంకా శుభ్రంగా పక్క అయితే దులిపేసి ఇంకా గది అయితే తుడిచేస్తున్నాను. ఓ పని చేస్తున్నాను, కొంచెంసేపు అలా కూర్చుంటున్నాను. చాలా ఏదోలా అనిపించింది. ఇంకా అసలు ఏ పని కూడా చేయబుద్ధి అవ్వలేదు. రోజు బాగానే ఉంటుంది, మరి ఈ రోజు ఎందుకో అసలు ఏదోలా అనిపిస్తుంది. ఏ పని కూడా చేయబుద్ధి అవ్వలేదు, పడుకొని అనిపిస్తుంది. కానీ నేనైతే పడుకోకుండా ఉండాలనేసి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నానండి. ఇంకా మా బద్ధకంగా ఉన్నా కూడా నేను పనులు ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మా అమ్మాయి అయితే లేచి ఇంకా బొమ్మలట్టుకు తిరుగుతుంది. బ్రష్ చేద్దాం అన్నాడు, బ్రష్ ఎంత అన్నాడు అన్నా కూడా నువ్వు వస్తే నేను వెళ్తానని చెప్పేసి ఇంకా బొమ్మ పట్టుకుని తిరుగుతుందండి. ఆగైతే ఇంకా గొత్తుడేసి ఇంకా బ్రష్ అయితే చేపిస్తానని చెప్పాను. మీకు కూడా ఇలాగ ఎప్పుడైనా బద్ధకంగా ఉండి పని కొంచెం లేట్గా లేగడం కానీ పని చేసుకోకపోవడం కానీ ఎప్పుడైనా ఉందనేది నాకైతే కామెంట్ చేయండి. ఒక్కోసారి ఇలాగే ఉంటుందండి, నాకు అసలు పని చేయబుద్ధి అవ్వదు, లేగాలనిపించదు. ఇంకా లేట్గా లెగిస్తాను. ఇప్పుడైతే అస్సలు ఏంటో కానీ ఈరోజు అయితే ఏ పని కూడా చేయబుద్ధి అవ్వట్లేదు. ఇంకా తుడుస్తున్నానా ఏదో నీరసంగా ఉన్నట్టు తుడుస్తున్నాను అనమాట. నేను లేచేటప్పటికి అమ్మ అయితే లేచి వాకలు తుడిసేసి కలపేసి ముగ్గు పెట్టేసి ఇంకా నీళ్ళన్నీ సామాన్లన్నీ కూడా తోమేసిందండి. తోమేసి ఇంకా నీళ్ళన్నీ కూడా కొట్టేసి అన్నీ చేసేసింది. నేను లేచి ఆ గది ఒకటే తుడిసాను అనమాట. ఈరోజు నా పని అదే చేశాను. ఇంకా ఈరోజు ఎలాగైనా వంట అదంతా వండేయాలి, ఇంకా పని అయితే చెయ్యాలి, చాలా యాక్టివ్గా ఉండాలి, బద్ధకం లేకుండా అనేసి ఇంకా ఇడ్లీలు అయితే వేస్తున్నాను టిఫిన్కి. ఇంకా మా అమ్మాయిని అయితే బ్రష్ అయితే చేయించేసాను అనమాట. మా అమ్మకి నాకు ఒక 4 ఇడ్లీలు సరిపోతాయి, కానీ మా అమ్మాయి అయితే ఒక ఇడ్లీ కూడా తింటలేదండి. ఒక్కోసారి బాగానే తింటుంది, అస్సలు సగం తింటుంది. ఒక్కోసారి పొద్దున్నే లేచి బిస్కెట్లు అంటుంది. బిస్కెట్లు చాక్లెట్లు అసలు ఆ పిల్లలకి పొద్దున్నే పెట్టకూడదండి. ఏదన్నా టిఫిన్ తిన్నాక పెట్టవచ్చు, కానీ అసలు బాగా అలవాటు అయిపోతుంది. ఒక్కోసారి అసలు ఏడిపిచ్చేస్తుంది, ఒక్కోసారి ఇచ్చేస్తానండి. ఇంకా ఏం చేయని తప్పదు, ఇంక ఇడ్లీలు తినాలి, ఇడ్లీలు తింటేనే ఇస్తానని చెప్తాను. ఇడ్లీలు ఎలాగోలాగా సగం ముక్క అయితే తినిందండి. ఇంకా 2 రేకులు వేసాను. పిండి అయితే కొద్దిగా సపరేట్గా కలుపుకుంటాం కదా, ఇంకా మిగిలింది. ఇంకా 2 ఇడ్లీలు వేసేసి ఇంకో ఇడ్లీ అయితే వచ్చేస్తుంది. ఇంకా అలా ఉండిపోతాయి ఒక్కోసారి ఇడ్లీలు తినకపోతేని. నేనైతే ఖచ్చితంగా 4 అయితే తింటాను, ఒక్కోసారి 3 తింటాను. ఈరోజు అయితే గుడ్డు కూడా ఉడకేసుకుంటున్నాను. 3 అయితే తింటానండి. ఒకవేళ మళ్ళీ ఆకలేస్తే ఇంకా తర్వాత తిందాంలే అనేసి ఇంకా ఇడ్లీలు అయితే వేసేసాను. చట్నీ అయితే అమ్మ అయితే చేసేసింది అన్నమాట. పల్లీల చట్నీ అయితే చేసేసింది. ఇంకా ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయండి. 3 ఇడ్లీలు పెట్టుకుని ఇంకా ఒక కోడిగుడ్డు అయితే ఉడకవేసాను. ఇంకా మా అమ్మాయికి నాకు అమ్మకి కూడా ఉడకవేసాను అనమాట. ఇంకా అమ్మ అయితే టిఫిన్ అయితే చేసేసి అమ్మ అయితే ఇంకా ఎసరు పెట్టేస్తుంది. ఈరోజు కూర వచ్చేసి గుడ్లు అయితే ఉన్నాయండి. ఇంకా అంగన్వాడీ గుడ్లు వెంటనే వండుకోకపోతే అసలు పాడైపోతాయి. అందుకే మేము అంగన్వాడీ నుంచి ఇచ్చిన గుడ్లన్నీ కూడా గమ్మున వండేయాలని ఇంకా రోజుకి ఉడకేసేసుకుంటున్నాం అన్నమాట. 2 వేసి ఒకటి అస్సలు ఉండవండి, ఎందుకో తెలీదు. ఒక 5 రోజులు తప్ప ఎక్కువ రోజులు గుడ్లు అయితే నిల్వ ఉండట్లేదు అంగన్వాడీ గుడ్లు. అలాగే చాలాసార్లు కూడా గుడ్లు అయితే వేస్ట్ అయిపోయినాయండి. ఒక 10 గుడ్లు, ఒక 5 గుడ్లు అలా పడి ప్రతి పొట్టు అలా పడేసి వాళ్ళు. ఇంకేం చేసామంటే తెచ్చిన తర్వాత నుంచి ఇంకా అవి అయితే వండేసుకోవడం మొదలుపెట్టాము. ఇంకా అయిపోతున్నాయిలేండి ఇప్పుడైతేని.
పొద్దునైతే మూడైతే ఉడకేసేసి అనమాట. ఇప్పుడైతే ఇంకా నాన్నకి నాకు మా అమ్మాయికి ఇంకా 4 అయితే ఉడకవేసేస్తున్నాను. అలాగే రోజు ఉడకబెట్టేస్తాను ఇంకా మా అమ్మాయికి నాకు ఇంకా అనేసి 4 గుడ్లు అయితే వేసేసి ఇంకా కూర అయితే టమాటాని ఇంకా ఉల్లిపాయలు పులుసు పెట్టి గుడ్లు అయితే ఉడకేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే ఎసరు పెట్టేసింది. ఇంకా అన్నం వండేసాక గుడ్లు అయితే పొయ్యి మీద వేసామని ఇంకా దాకలు అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. మనము ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేసామనుకోండి అసలు అలసట కానీ నీరసం కానీ ఏముండదు. ఏదైనా అలా కూర్చుని మాకు పడక్కుజోనే జారిపడి కూర్చుని ఉంటుందండి. అలా జారిపడ్డామనుకో అలా 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 నిద్ర వచ్చేస్తుంది. ఒక్కోసారి అలాగే నిద్రపోతాను నేను. అందుకే ఏదో ఒక పని చేసుకున్నాం అనుకోండి చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ ఎందుకో కానీ ఈరోజు అయితే ఇంక బద్ధకంగానే ఉంది నాకు. గుడ్లు అయితే ఉడికిపోయండి. ఇంకా అమ్మ అయితే అన్నం వండేసి వచ్చేసింది అనమాట. సామాన్లు అయితే బయట పెడుతుంది. సామాన్లు అయ్యి ఇంకా అమ్మ తోముతుంది. నేను ఇంకా కూర అయితే వండేస్తాను. ఇంకా గుడ్లు అయితే ఉడికిపోయాయండి. ఇంకా ఒలిచేసి ఇంకా ఇవి అయితే కోసేస్తాను. కోసేసి ఇంకా ఒలిచేసి కూర అయితే వండేసుకోవచ్చు. అసలు ఈరోజు వీడియో కూడా తీయబుద్ధి అవ్వలేదండి, అంత బద్ధకంగా ఉంది. కానీ ఈరోజు పెరిగిపోయారు. ఇప్పుడు పెట్టడానికి అయితే వీడియో లేదండి. నెక్స్ట్ ఇంకా అలాగని చెప్పేసి ఇంకా నాలో నేనే ఇంకా వీడియో తీయాలి కదా, మన సబ్స్క్రైబర్స్ మన వీడియో కోసం ఎదురు చూస్తారు కదా అనేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. కానీ అంతలా నేను పెడుతున్నా కూడా వీడియో అయితే చూడట్లేదు. అసలు కామెంట్ చేయడం కూడా చాలామంది మర్చిపోతున్నారు. కామెంట్ కూడా సరిగ్గా చేయట్లేదు. ఎందుకండి ఏం మార్పు వచ్చింది? నా వీడియోస్ చూడడం మానేసారు మొత్తానికి? అసలు ఏమైంది నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చట్లేదా మీకు? ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ముందు బాగానే ఉండేది కదా, ముందు కూడా నేనే ఉన్నాను, ఇప్పుడు కూడా నేనే ఉన్నాను. అప్పుడు బాగానే చూశారు, ఇప్పుడు మరి ఎందుకు చూడట్లేదు? అసలు కామెంట్ కూడా సరిగ్గా చేయట్లేదు. చాలామంది వదిన అని పెట్టేవారు, హాయ్ వదిన అనేసి, సిస్టర్ చాలా బాగుంది అనేసి చాలామంది కామెంట్ పెట్టేవారండి. అసలు కామెంట్ పెట్టడమే మానేశారు. ఇంకా కోసేసానండి, కాయగూరలన్నీ కోసేసి ఇంకా గుడ్లు కూడా వలిచేసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ వేసేసి కూర అయితే వండేసుకోవచ్చు. ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. గుడ్లు అయితే ముందుగా వేపేసుకుంటాను. గుడ్లకి అయితే ఘాట్లు పెట్టేసి వేపేసుకుందాము. గుడ్లన్నీ కూడా మొత్తం ఇలాగైతే ఫ్రై చేసేసి అనమాట. ఇంకా పక్కకైతే తీసేస్తున్నానండి. ఇంకా తీసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసాను. ఇంకా దాంట్లోనే కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నానండి మగ్గడానికి. అసలు చాలా అలా ఉంది. కానీ ఎండలేకపోవడం కూడా చాలా ఉడికొచ్చేస్తుందండి. ఎండ కాగిపోయినా కూడా అసలు మామూలుగా లేదు, పొయ్యి కాడ కూర్చోవాలనిపించలేదు. ఇంకా నాకైతేని ఇరిటేషన్ వచ్చేసింది. ఇంకా రోజు బాగానే ఉంటుంది కానీ చాలా చిరాకు అనిపించింది. చాలా రోజులు అయితే అవుతుంది కూర తిని, చాలా ఎప్పుడో వండుకున్నమాట. ఇప్పుడైతే ఇంకా ములంకాయలు ఉన్నాయి కానీ ఇంకా ములంకాయలు ఎందుకు అనేసి ఇంకా నేనైతే చెప్పాను, గుడ్లోని టమాటా పులుసు పెడతానమ్మా బాగుంటుంది అని చెప్తే సరే అంది. ఇంకా ములంకాయలు అయితే తర్వాత రోజు వండుకుందాంలే అనేసి ఇంకా వదిలేసాము. ఇంకా అల్లం పేస్ట్ అయితే అమ్మ నూరి ఇచ్చేసిందండి. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇంకా టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకా టమాటాలు కూడా మగ్గించేసాక చింతపండు అయితే నానబెట్టేసాను అనమాట. ఇంకా చింతపండు కూడా వేసేస్తాను. చెవిలి అండి ఒకసారిగా పడిపోయింది, అది సాగిపోయింది. అందుకే ఒక్కోసారి తీసేస్తాను అనమాట. బంగారు చెవిలీలు అయితే ఎట్టుకుని అలా ఉంచేయడం వల్ల సాగిపోతున్నాయి. ఇంకా బంగారు చెవిలీలు అయితే తీసేసాను. ఇంకా నైట్ అయితే ఇవి తీసేస్తున్నాను అనమాట. పొద్దున్న పెట్టేసుకుని ఇంకా సాయంత్రం అయితే పెట్టేసుకుంటాను. వీడియో కోసం అయితే కొంచెం పెద్దవి పెట్టుకున్నాను, కానీ లేకపోతే చిన్నవి పెట్టుకుంటానండి. ఒక్కోసారి అయితే పెట్టుకోను. మొత్తం అయితే సాగిపోయి చెవిలీలు. చిన్నప్పుడు ఏంటంటే ఇంకేది పడితే అది పెట్టేసుకునే వాళ్ళం, వేలాడిసిలాగా మొత్తం బరువైనవి. 2 చెవులు సాగిపోయినాయి. ఇంకా బంగారం పెట్టుకోవడం వల్ల ఇంకా బాగా సాగిపోతున్నాయి అనేసి తీసేసాను ఇంక బంగారు చెవులు.
ఇంకా మామూలుగా పెట్టుకుంటున్నానండి వీడియో కోసం. అయితే ఇంకా చిన్నవి అయితే అసలు ఫేస్ కానట్లేదు, అందుకే పెద్దవి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా మామూలుగా అయితే చిన్నవి పెట్టుకుంటాను. ఇంకా చెవి ఒకసారి ఇలా చెయ్యి తగిలిందన్నమాట. ఆ సేల్ అనేది ఊడొచ్చేసింది, కింద పడిపోయింది. మళ్ళీ వెళ్ళి ఇంకో సేల్ అయితే తెచ్చుకున్నాను, వేరే చెవులిది. ఇంకే తప్పదు, ఏం చేస్తామనేసి ఇంకా అయ్యే పెట్టుకుంటున్నాను అనమాట. లేకపోతే వీడియో అయితే ఆపేసాక చెవిలీలు అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. వీడియో తీసినప్పుడు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా టమాటాలు కూడా బాగా మగ్గిపోతే ఇంకా కారం వేసేసి ఇంకా చింతపండు పులుసు అయితే వేసేస్తున్నానండి. అసలు కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, అలాగే హైప్ కూడా చేయట్లేదు. ఈ 3 చేయట్లేదు. అసలు వీడియో కూడా ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేసి వీడియో అయితే ఫుల్గా చూడండి. హైప్ చేశాను అక్క అని పెట్టండి, వదిన అని పెట్టి ఓరు. నిజంగా ఎంతలాగా కామెంట్లు చూసి నిజంగా చాలా ఆనందపడేదాన్ని. చాలా మంచిగా బాగుంది, చాలా మంచిగా కామెంట్లు పెడుతున్నారు అనేసి. ఇప్పుడు కామెంట్ పెట్టడమే మానేశారు. ఇంకా పులుసు అయితే వేసేసి ఇంకా దాంట్లో అయితే గుడ్లు వేసేసానండి. అమ్మ అయితే సామాన్లన్నీ పట్టుకెళ్ళి తోముతుందన్నమాట. ఇంకా నేను ఇక్కడ ఉన్న సామాన్లు ఇంకా మళ్ళీ ఎందుకులే అనేసి ఇంకా దాకైతే సరిగ్గా పెట్టేసి సామాన్లు అయితే పట్టుకెళ్ళిపోదాం అనేసి ఇంకా అవి తీసాను. చింతపండు పులుసు అవి ఉన్నాయి కదా అనేసి. మనం ఏదన్నా వండితే అసలు సామాన్లు అయితే మామూలుగా అవ్వమాట. ఒకటి 2 3 చేస్తాను, అలా చేస్తాను. ఇంకా అమ్మ సామాన్లు తోముతుంటే అక్కడ పట్టుకెళ్ళి పెట్టేశాను. ఇంకా సామాన్లు కూడా కడిగేస్తే ఇంక ఈజీగా అయిపోతుంది కదా అనేసి సామాన్లు కూడా కడిగేస్తాను అనమాట. మళ్ళీ ఎండ అయితే బాగానే వచ్చేస్తుంది. ఇందాకైతే మబ్బు వేసేసిందండి, ఇందాకైతే మామూలుగా లేదు. ఇంకోండి పులుసు అయితే వేసేసాను కదా, ఉడుకుతుంది. మంట అయితే పెట్టేశాను. ఇందాక 4 గుడ్లు వలిచాను కదా, అప్పుడు 3 ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? మా అమ్మాయి అయితే గుడ్డు ఇచ్చేమందండి. ఇంకా అందుకే మామూలుగా కూరలో అయితే ఎప్పుడు ఇవ్వము, కారంగా ఉంటుంది అనేసి గుడ్డు అయితే ముందే ఇచ్చేస్తాను. నేను గుడ్డు అయితే ఇచ్చేసాను. లాన్ సొన అయితే అస్సలు తిందండి, వైట్దే తింటుంది. మరి ఎందుకో లాన్దే మంచిది కాదంటారు. ఆ పిల్లకి అలాగా అలవాటైంది. తిను బాగుంటుందంటే అస్సలు తిందండి. నాకు లాన్దే ఇష్టం వైట్ది కన్నాని. ఇంకా నేనైతే తినేసాను, లోనసాన ఇచ్చేసిందని. ఇంకా సామాన్లు అయితే అమ్మ తోమేస్తే కడిగేస్తున్నాను. ఇడ్లీ వండుకున్నప్పుడు ఎప్పుడు కూడా సామాన్లు అయితే ఎక్కువే ఉంటాయి. అదే రొట్టె అయినా దాక రొట్టె అయినా వండుకున్నప్పుడు సామాన్లు అయితే అస్సలు ఉండవు. ఇడ్లీ పాత్ర ఇవన్నీ ఉంటాయి కాబట్టి సామాన్లు అయితే ఎక్కువగా ఉంటాయి. సామాన్లు అయితే తోమేస్తుందండి. కూర కూడా ఉడికిపోయింది అన్నమాట. కూర అయితే చాలా బాగుంది. ఇంకోండి కూర అయితే బాగా చిక్కబడిపోయింది. పులుసు అంత ఎక్కువ లేదు, నాకు అలాగే ఇష్టం అండి. ఇంకా నాన్న అయితే పులుసు ఉంచట్లేదు అని తిడతారు, కానీ నాకు అలా చిక్కగా ఉంటేనే ఇష్టం అన్నమాట. కూర అయితే చాలా చూడడానికి చాలా బాగుంది. ఉప్పు కూడా సరిపోయిందన్నమాట. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని ఇంకా తినేయడమే. కూర అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా 12 అయిపోయిందండి. 12 అయిపోతే ఇంకా మేమైతే టీవీ సీరియల్లో కూర్చుంటాము. ఇంకా మా టీవీ సీరియల్స్ ఇంకా టీవీ చూస్తే అమ్మ అయితే కూర్చుందన్నమాట. నేనైతే అన్నం పెట్టుకున్నాను. ఇంకా మా అమ్మాయికి తినిపిస్తానంటే అస్సలు తింటలేదు. తిను అన్న కూడా తింటలేదు. గుడ్డు ఇదిగో అనేసి అన్న కూడా తింటలేదు అనమాట. అటు ఇటు తిరుగుతుంది. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. ఇంకా నానమ్మ అయితే డ్రింక్ కొని ఇచ్చింది అనమాట. ఆ డ్రింక్ కట్టుకుని అస్సలు తిరుగుతుంది. అస్సలు మంచిది కాదు, నాకు అసలు ఇష్టం ఉండదండి. అది ఏదో అరుకులా ఉంటుంది, ద్రాక్ష జ్యూసు, ద్రాక్షది డ్రింకు అస్సలు బాగోదు. అస్సలు నాకు ఇచ్చింది కానీ నేను తాగనని చెప్పేశాను. అలా కొద్దిగా తాగుతుంది. అన్నం తినమంటే అస్సలు తింటలేదు. ఇంకా అన్నం అయితే తినేసామండి. తినేసి ఈ మధ్యాహ్నం నుంచి అయితే అమ్మ నాన్న ఇంకా మా అమ్మాయి అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారండి. ఫస్ట్ అయితే చెల్లి వాళ్ళ ఇల్లు, తర్వాత అయితే అక్క వాళ్ళ ఇల్లు ఒకే దారిలో కాబట్టి నిజంగా భలేగా వెళ్తున్నారు. అది మా ఇల్లు కూడా పక్కన అయితే ఫస్ట్ మా ఇంటికి, తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికి, తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్దురు. ఫస్ట్ అయితే ఇంకా జొన్నలంక చెల్లి వాళ్ళ ఇల్లుకి వస్తుందండి ఫస్ట్. ఇంకా అక్కడికైతే వెళ్ళి అక్కడి నుంచి గన్నవరం అయితే వెళ్తారు. చెల్లి వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి 10 నిమిషాలు కూడా గ్యాప్ ఉండదండి, అంత దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ నుంచి జొన్నలంక ఇంకా అక్క వాళ్ళ ఇల్లుకి ఒక అరగంటదండి, అరగంటలో వెళ్ళిపోవచ్చు. బాయ్ చెప్తుంది చూడండి. ఇంకా బండి మీద కూర్చుంది. అమ్మ అయితే గొట్టు మీద ఎక్కుతాను నడిసేయండి అంటే ఇంకా నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా అమ్మ అయితే నడిచి వెళ్తుంది గొట్టు దాకా అని. నేను ఒక్కదాన్నే ఉన్నానండి, చిరాకు వచ్చింది. ఇంకా కూర్చుని చాలాసేపు టీవీ చూశాను. కరెంట్ కూడా వెళ్ళిపోయింది, మేఘం అయితే పట్టేసింది. ఇంకా మొత్తం గదులన్నీ తుడుచుకొచ్చేసి వాకలైతే తుడుస్తున్నాను అనమాట.
ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ చెల్లి వాళ్ళ ఇంటికాడ ఉన్నారంట. గాలి అయితే ఒకసారిగా మేఘం అయితే పట్టేసిందండి, ఏదో వర్షం వచ్చేసి ఇలాగా. తర్వాత ఏమీ లేదు, మొత్తం వెళ్ళిపోయి ఎండ వచ్చేసింది. అక్క వాళ్ళ ఇదిగోండి మేఘం అయితే ఫుల్గా పట్టేసింది. ఇంకా అమ్మ అయితే మేఘం పట్టేస్తే పుల్లలు ఇవన్నీ తీసేస్తుందండి. నేను ఈ పుల్లలు అట్లా ఏం పట్టించుకోను, వండుతాను కానీ పొయ్యి కాడ కూర్చుని పుల్లల గురించి అస్సలు ఏం పట్టించుకోనండి. అమ్మ పుల్లలు పొయ్యి కాడ వేస్తుంది, ఇంకా నేనైతే మంట పెడతాను అనమాట. ఇంకా అమ్మ లేదు, పొయ్యి కాడ పుల్లలు కూడా లేవండి, పొయ్యి అయినా గమ్మున అంటించుకోవడానికి అనేసి ఇవి అయితే ఇలా అండేసింది అనమాట. అన్నీ కూడా ముక్కలుగా చేసి ఇంకా పొయ్యి కాడ వేద్దామనేసి. అసలు అక్కడైతే చెల్లి వాళ్ళ ఇంటికాడ అయితే ఫుల్ వర్షం అంటండి. ఫోన్ చేశాను 2 సార్లు, అస్సలు ఎత్తలేదు. ఇంకా అక్క కూడా చేశాను, అక్క కూడా ఎత్తలేదు. మళ్ళీ తర్వాత నాకు చేశాలండి. ఇంకా అన్ని పుల్లలు తెచ్చేసి పొయ్యి ఇక్కడ అయితే వేసేసాను అనమాట. చెవు మళ్ళీ పడిపోయింది, చెవు ఇంక మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. ఏదో బోల్డ్ వర్షం వచ్చేసి ఇలాగ అయితే కప్పేస్తున్నానండి. పుల్లల మీద వేసేసాను. మా అమ్మ ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ఇంక పొయ్యి మీద కూడా వేసేస్తున్నాను. కాసేపు మేఘం అంతా పట్టేసింది కానీ మేఘం అంతా తర్వాత వెళ్ళిపోయిందండి. ఇంకా అక్క వాళ్ళ సైడు, అక్క వాళ్ళ ఊరు కాడ బాగా కురిసిందంట. అక్కడ నుంచి ఫోన్ చేశారన్నమాట, ఇంటికాడ వర్షం వస్తుందా లేదా అనేసి. నేనైతే మేఘం పట్టేసింది కానీ వర్షం అయితే రావట్లేదని చెప్పాను. అసలు మొత్తం ఎలాగ అయిపోయిందంటే ఇంకా గాలి కూడా బాగా వేసేస్తుందండి, అసలు మామూలుగా లేదు. తర్వాత ఇంకా పొలాలు తీసి ఇంక మళ్ళీ నేను నీళ్ళు అయితే కాసుకున్నాను. వర్షం లేదు, ఏమీ లేదు. ఇంకా సాయంత్రానికి అమ్మ వాళ్ళు వస్తూ పచ్చిరేలు అయితే పట్టుకొచ్చారండి. ఇంకా పచ్చిరేలుని బీరకాయ ఎగురు అయితే వండుతున్నాను. పొద్దున్నుంచి మీషో ఆర్డర్ అదే డెలివరీ అని వచ్చింది కానీ వస్తుందా అని చూసేటప్పటికి ఇప్పుడైతే ఫోన్ చేశాడనమాట వస్తుందని. ఇంకా నా నల్లపూసలు అయితే కొంచెం వెలిసిపోతుందని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టానండి. ముందుది కూడా ఇలాంటిదే సేమ్, నాకైతే ఇలాంటిది బాగా అలవాటండి. ఇంకా అందుకే ఇది అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి 180 రూపాయలండి. బాగుంది, వేసుకుని కూడా చూసాను అనమాట. పొద్దున్నుంచి చూశాను ఫోన్ వస్తుందా లేదా అనేసి. ఇప్పుడైతే అతను వచ్చేసి ఇంకా డెలివరీ అయితే చేశాడనమాట. ఉల్లిపాయలు బాగా మగ్గిచ్చేసి ఇంకా పచ్చిరొయ్యలు కూడా వేసేస్తున్నాను. దాంట్లో పసుల దండ అయితే నాకు చాలా బాగుందండి. షార్ట్దే ఇష్టం, ఎక్కువ పెద్దది వేసుకోలేను. ఒకసారి ఉంది కానీ ఎందుకో నచ్చదు, ఇంకా అందుకే షార్ట్గా కొనుక్కుంటాను అనమాట. మీషోలో అయితే చాలా బాగుంటాయండి. ఇంకా ఆర్డర్ పెట్టేశాను. పచ్చిరొయ్యలు కూడా వేసేసి ఇంకా బాగా మగ్గిచ్చేసానండి. తర్వాత ఇంకా కారం నీళ్ళు కూడా వాటర్ వేసేసి ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామే.